సీఎం కేసీఆర్ ను కలిసినట్టు తనపై వస్తున్న వార్తలపై కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి శ్రవంతి ఈసీకి ఫిర్యాదు చేశారు. ఓటర్లను ప్రభావితం చేసేలా ఫేక్ న్యూస్ క్రియేట్ చేశారని అందులో పేర్కొన్నారు. సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ఇదిలా ఉంటే మునుగోడులో ఉప ఎన్నిక పోలింగ్ సజావుగా కొనసాగుతోంది. ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు తరలి వెళ్తున్నారు. అయితే ఇప్పటికే టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డిలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నడూ లేనంతగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ఎన్నిక ఫలితంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.